నువ్వు ఖాళీగా ఉండడానికి, ఐడిల్గా ఉండడానికి, సోమరిపోతుగా ఉండడానికి, నీ కాళ్ళకి పని లేకుండా ఇంట్లో ఉండడానికి, నీ చేతులకి పని లేకుండా, నీ బుద్ధి ఉపయోగించకుండా, నీ జ్ఞానం ఉపయోగించకుండా ఖాళీగా ఉండడానికి వీలు లేదు. బబిలోన్ దేశం నుండి ఇప్పుడు ఎక్కడికి వచ్చారు? యెరూషలేంకి వచ్చారు. అనుకున్నది ఏమీ అక్కడగా జరగట్లా. అక్కడ భక్తుడు చెప్పేది ఏంటంటే, నువ్వు అనుకుంది జరగలేదు, ఆశించింది జరగలేదు, ఎంతో ఆశతో మేము ఇక్కడికి వచ్చాము, దేవుడు మీకు తోడుంటాడన్నాడు, దేవుడు ఆస్వాదించేస్తానన్నాడు, తలగా చేసేస్తానన్నాడు, తాగ్గా చేయనన్నాడు, పైన ఉన్నవాడిగా చేస్తానన్నాడు, కింద ఉన్నవాడిగా చేయనన్నాడు, అదిగో నువ్వు తలుపు తెరిస్తే ఆశీర్వాదాలు అన్నాడు, కుడికాలేస్తే ఆశీర్వాదం అన్నాడు, ఇక్కడ ఆశీర్వాదం అన్నాడు. ఇప్పుడేమో ఎలాగుంది అంటే, యేసుప్రభు ఎప్పుడూ చెప్పలా నన్ను నమ్ముకోండి శుభ్రంగా పడుకోండి, నన్ను నమ్ముకోండి టెక్స్ట్ బుక్ మీ కింద తలదిండులాగా పెట్టుకోండి, అలా లెక్కలు అలాగా లోనికి వెళ్ళిపోద్ది, ఫిజిక్స్ అలా లోనికి వెళ్ళిపోద్ది, కెమిస్ట్రీ వెళ్ళిపోద్ది అని ఎప్పుడు అనలా. ప్రభును నమ్ముకున్నందుకు లైసెన్స్ కాదు కష్టపడకుండా ఉండడానికి. ప్రభును నమ్ముకుంటే నువ్వు కష్టపడాలి, శ్రమించాలి, నీ జ్ఞానాన్ని, నీ శ్రమను దేవుని కోసం, నీ కుటుంబం కోసం ఖర్చు చేయాలి. ఖాళీగా ఉండడానికి వీల్లేదు. ఆశించింది జరగల, కన్నీరు వస్తాయి, ఏడ్చుకుంటూ కూర్చోకు, ఏడ్చుకుంటూ పనికెళ్ళు, ఏడ్చుకుంటూ పొలం పనికెళ్ళు, ఏడ్చుకుంటూ పని చేయి. అక్కడ పని చేయగానే వారానికి జీతం వస్తుంది, 15 రోజులకి జీతం వస్తుంది, నెలకి జీతం వస్తుంది, పంటతోనూ బయటకు వస్తావు దాంట్లో.